ఫీఫీ ఐలాండ్ డ్రైవర్ వచ్చాడు, వెళ్తున్నాం ఇప్పుడు. పొద్దున్న స్టార్ట్ అయ్యి ఎంత అయింది? 8:30. 8 o'clock వస్తా అన్నాడు. అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చాడు. సో 7 Island టూర్, దట్ ఈస్ రైడ్. Let's see. చేస్తారు. వీఆర్ గోయింగ్ అహెడ్. ప్రాబ్లీ షిప్ ఎక్కుతాం అనుకుంటా. ఇప్పుడు షిప్ కాదు, స్పీడ్ బోట్ ఎక్కుతాం. స్పీడ్ బోట్ తీసుకుని విల్ గో టు ఫీఫీ డాన్ ఆర్ వాట్ ఎవర్ ప్లేస్ దట్ దే టేక్ us to. బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు ఫస్ట్. బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం ఇక్కడ నుంచి బోట్ తీసుకుంటాం. అలా రెస్టారెంట్ ఇచ్చారు, ఎల్లో గ్రీన్. ఎల్లో టీమ్ పిలుస్తున్నప్పుడు అందరి పేర్లు పిలుస్తుంటాడు. పేరు వా వెళ్ళా అని మమ్మల్ని అన్నాడు. సో లాస్ట్లో వెళ్ళా ఉంది, దాని మీద అదే చేస్తాం. Because every day, too many people. Not too one time, too many people. Are you excited? I am so much excited, but ఎండ మాత్రం విపరీతంగా ఉంది. నల్లగా అయ్యి వస్తామేమో అని నాకు కంగారు అంతే. ఫుల్ సన్ స్క్రీన్ రాసాం, జిడ్డు ఉంటుంది ముఖం. బట్ కెమెరాలో అందంగా కనిపించడం కన్నా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చాలా ఎక్కువ సన్ స్క్రీన్ రాసాం. స్నార్క్లింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాం. తినైతే డిసైడ్ అయిపోయాడు చేద్దామని. నేనే ఇంకా డిసైడ్ అవ్వలేదు. నాకు వాటర్ అంటే చాలా భయం. సో వాడు కిట్ అంతా ఇస్తా అన్నాడు కదా, లైఫ్ జాకెట్ ఇస్తానన్నాడు. ఎస్, లైఫ్ జాకెట్స్ ఆర్ కవర్డ్. సో అంటే మా ప్యాకేజ్లో లైఫ్ జాకెట్లు అవి ఇవి అన్నీ కూడా ఇస్తా అన్నాడు ఒకేసారి. దాంట్లో లైఫ్ జాకెట్స్, ఫుడ్, వాటర్, డ్రింక్స్, స్నార్క్లింగ్ కిట్ అన్నీ కవర్డ్ అనమాట మేము తీసుకున్న ప్యాకేజ్ కదా బేబీ. యప్, దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్ అట్ లీస్ట్. బట్ అక్కడికి వెళ్ళింది లైఫ్ జాకెట్ అయితే తెలుసు కానీ స్నార్క్లింగ్ తీస్తాడో లేదో తెలియదు. ఐఎమ్ నాట్ షూర్. బోట్ దగ్గరికి వచ్చేసాం, స్పీడ్ బోట్. మా ఆయన ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే హీ స్వెటింగ్ ఆల్ ఓవర్. బాగా సుకుమారం. కూల్ బేబీ. చల్లదనంలో ఉండమంటే ఉంటాను కండి, ఎండ అంటే కష్టం. ఏది వెరీ బ్యాడ్. ఇదన్నీ స్పీడ్ బోట్స్. ఇది మా స్పీడ్ బోట్. మా కోకో మెలన్ గడ ఎక్కడ ఉన్నాడు? ఎస్, మా గైడ్ పేరు కోకో అంట. నేను కోకో మెలన్ చేస్తాను. ఎస్, కోకో మెలన్ అంట. అక్కడికి వెళ్ళింది కోకో మెలన్ అన్నాడు. చేత్తో పట్టుకుని పరిగెట్టాలంట. తినాను బేబీ ఎక్కిస్తాడు.
తడిసిపోయింది, కానీ నాకు తక్కువ తడిసింది, తనకైతే ఫుల్. మా ఫస్ట్ డెస్టినేషన్లో ఉన్న ప్లేస్ ఇది. ఆటలు బీచ్ ఏమో కానీ ఎండ మాత్రం టూ మచ్ ఉంది. జనాలందరూ ఇక్కడ ఎండ కోసం వస్తున్నట్టున్నారు, కానీ మనకి ఎండ వద్దు. మనకి ఇండియాలో గోల్డ్ ఎండ ఉంది. What is this? Starfish. Oh. Starfish. ఫుడ్ అయింది. ఇప్పుడు జస్ట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత మంచిది. మొత్తం తడిసిపోయి ఎండకి మీకు మొత్తం పేస్ట్ అవుతుంది. కోకోనట్ ఐస్ క్రీమ్ అంట. కోకోనట్లో ఉన్న మలాయ్ అంతా పెట్టేసి కలిపేసి ఐస్ క్రీమ్ పెడుతున్నారు. ఐస్ క్రీమ్ కూడా కోకోనట్తోనే చేస్తారు అనుకుంటా. థ్యాంక్ యూ. ఇది ఎగ్జాటిక్ ఉంది, ఫోటో ది. ఎలా ఉంది కోకోనట్ ఐస్ క్రీమ్?
వెరీ గుడ్. యూ లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. మలై కూడా ఉంది కదా. లెట్స్ గో. సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది కోకోనట్ ఐస్ క్రీమ్. మా బోట్ మమ్మల్ని ఎక్కడ దింపిందో గుర్తు రావట్లేదు. సమ్వేర్ ఇక్కడెక్కడో అనుకుంటున్నాను నేను. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా నాకేం కనిపించట్లేదు. మాయా బే ప్లేస్. గ్రీన్ వాటర్ చాలా చాలా బాగుంది. ఎండ కూడా చాలా గెట్టుతుంది. ఇన్స్టాగ్రామ్ రియాలిటీ అంటారు చూడు, అలాగండి ఇక్కడ ఓల్డ్ మంది జనం, ఘనమైన జనం. మాయా బేకి వెళ్ళడానికి రూట్ ఇది. యూజువల్ ఎంతమంది జనం ఉంటారో లేదు తెలియదు కానీ పీక్ సీజన్ ఏమో ఐడోంట్ బట్ అమ్మో చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది బీచ్. ఇక్కడ ఈ బీచ్ చాలా బాగుంది, చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ జస్ట్ ఒక బీచ్ ఉంది అంతే, ఇంకేం లేదు. మొత్తం చుట్టూ మౌంటైన్స్, చిన్న లగూన్ లాంటి ఒక బీచ్ అక్కడ ఉంది. దానికని ఇక్కడ ఫేమస్ బీచ్ అనుకుంటుంది. అంతా తిరిగేసి వచ్చాం. సో ఇప్పుడు ఎక్సాటిక్గా ట్రై చేద్దామంటే ఈ ఫిష్ ట్రై చేద్దాం. సీ బాస్, ఫ్రైడ్ సీ బాస్ ఫిష్, ఫ్రైడ్ సీ బాస్ గార్లిక్ 350 బాట్ అన్నాడు. ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్ ఉంది. సో వాటి నుంచి మేము పిక్ చేసుకుని మాకు ఫ్రై చేసేయమంటే వాళ్ళు వెంటనే ఫ్రై చేసి ఇస్తారన్నమాట. సో ఇట్ ఈస్ ఫ్రైయింగ్ ఓవర్ దేర్. అయిన తర్వాత మనకు వస్తుంది. మేము ఇంకొకటి ఆర్డర్ చేసాం ప్రస్తుతానికి. ష్రింప్ ఫ్రైడ్ రైస్, టామియం ష్రింప్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. అది వచ్చింది.
లెట్స్ సీ. ఫైనలీ మా ఫిష్ ఆర్డర్ వచ్చింది. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఫిష్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మన అద్భుతమైన సౌజన్య ట్రై చేసి మనకి చెప్తాం. ఆ మొక్క మీద కొట్టదు చెప్తాను, ఆ మొక్క మీద కొట్టదు. చిన్న పీస్ తీసుకుని తిన్నాను లోపలిగా. సౌజన్య అప్పుడు ఫిష్. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. వెరీ గుడ్. మనం మీరేమన్నా కోస్తా ఆంధ్ర అటు సైడ్ ఫ్రైడ్ ఫిష్ కానీ అలవాటు పడితే అలా ఉండదు. థాయ్ ఫ్లేవర్ ఉంటుంది.